హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి. ఈరోజు అయితే మనం ఆదివారం మార్కెట్లో అయితే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. లాస్ట్ వీడియో తీస్తే కట్ అయిపోయింది, ఎందుకంటే టెంపరేచర్ ప్రాబ్లంతో సగంలో కట్ అయిపోయిందండి. అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేద్దాం ఈ వీడియోని. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్ అండి. ప్రతి ఒక్క ఆదివారం సాయంత్రం 3 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, చాలా రకాల ఆవులు అయితే వస్తాయి. చూడండి, మీకు నేనైతే ధర డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గరే డైరెక్ట్గా మాట్లాడిస్తాను. వాళ్ళ ధర ఏం చెప్తారో అది వాళ్ళ దగ్గర అయితే చెప్పిస్తాను అనమాట. చూడండి, మీకు అనుకూలంగా ఉంటే ఒకసారి మార్కెట్ విజిట్ చేయండి. మీకు బాగుంది అనుకుంటే పట్టుకోవచ్చు, లేదంటే లేదు. మిమ్మల్ని ఏం ఖచ్చితంగా పిలిపించాలని ఏం లేదు. సో మీకు అర్థమయ్యే విధంగా అగ్రికల్చర్లో మన మార్కెట్లు కొంచెం డెవలప్ అయ్యే విధంగా నేనైతే వీడియోలు అయితే చేస్తున్నానండి. ఈడ బేరాలకి నాకేమంత అనుభవం లేదు. సో మీరే ఏమన్నా ఉంటే మీరు అనుభవంతో మార్కెట్కి వచ్చి చూసుకొని ఆవులను పట్టుకోవాలన్నమాట. ఈ ఆవులు అయితే ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కట్ అయిపోయిన వీడియో. ఈ 2 ఆవులు చూస్తానమాట. ఈ 2 ఆవులు జత మీద ఆవు ఈ ఆవు అనమాట. జత మీద 80,000 చెప్పాడు. దీని అయితే ఒక్కొక్క దాన్ని 40,000 చెప్తానండి. ఈ ఆవును చూడొచ్చు. ఇదైతే 40,000 అయితే చెప్పినాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పెద్ద సైజు ఆవు ఇది. ఇది హెచ్ఎఫ్ ఆవు, అది వచ్చి జెర్సీ ఆవు అనమాట. ఈ 2 అయితే 40,000 అయితే చెప్పినాడు. ఈ ఆవు కూడా మనం వీడియో అయితే ఎండ్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనం అన్న దగ్గరే కనుక్కొనేసి నెక్స్ట్ వీడియో అయితే మూవ్ అవుతాం ఫర్దర్గా. ఎంతమంది వీడియో చేస్తుంటే కట్ అయిపోయింది. నీ వీడియో కాడే నువ్వు నా మీద బాధపడ్డావు కాబట్టి అందుకే కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పు ధర. దీన్నే చెప్తాను, దాన్నే చెప్తున్నావు. ఇది 50 చెప్పావు. ఇంతకుముందు 40 చెప్పావు. ఇప్పుడు 10,000 పెరుగుతున్నప్పుడు 40, 80,000 చెప్పినావు. ఇప్పుడే నువ్వు 10,000 పెంచేసి ఎట్లబ్బా? 80,000. ఇది 50, ఇది 30 అంటావు. ఓకే, అట్లా కూడా సరే. ఓకే ఫ్రెండ్స్, చూసే ఇదైతే 50,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అన్నా, ఎన్ని పాలు ఇదే? హెచ్ఎఫ్ కదా ఇదే? 6 లీటర్ పాలు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా పాలు? ఇప్పుడు ఇస్తానయా? పొద్దున్న 6, తెల్లారు 6. దూడ ఏం లేదు, దూడ ఏం లేదు. ఇప్పుడు ఈ వాడు దూడ అమ్మేసినావు. ఈ 2 రోజులు అవుతుంది. 4 నెలలు అయింది. అప్పుడైతే ఇంకా ఎక్కువ వచ్చినట్టే పాలు. 14 లీటర్లు అంటే పూటకి 7 లీటర్లు. ఎలా రేడు? సాయంత్రం 7. పూటకు 14 లీటర్లు ఇస్తానుందా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదైతే మంచి పెద్ద సైజు హెచ్ఎఫ్ అవ్వండి. పూట 14 లీటర్లు అని చెప్పాడు మనకి. సో ఇంకా అంత ఉండకపోవచ్చు, కొద్దిగా తక్కువ అయితే ఉండొచ్చు. ఇప్పుడైతే 6 లీటర్గా చెప్తానండి. ఇదైతే 50,000 రూపాయలు చెప్తున్నాడు. 45, 50 విధంగా చెప్తున్నాడు. అదైతే 30,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనమాట. ఇది వచ్చేసరికి జెర్సీ అండి. ఇదైతే 30,000 చెప్తున్నాడు. చూడొచ్చు, 50 అయితే బాగా పొదుగు అయితే ఉంటుంది. 30,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే మంచి జెర్సీ అయితే ఉంటుంది. అన్నా, మీదే కదా? ఏం చెప్తాడు అన్న? దీని ఏం చెప్తాడు అన్న? 40 చెప్తాను. ఎన్నో అవుతావునా? 3 అవుతా. పాలు ఎన్నినా? 7, 8 ఇచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు సూలు ఎన్నో నెలా? 8 నెలలు. ఫ్రెండ్స్ చూసి 8 నెలలు సూలుగా చెప్తానండి. 45,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 45,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 8 నెలలు సూలుగా చెప్తున్నాడు. చూడొచ్చు ఈ ఆవుని. ఒకసారి మొత్తం అయితే ఆవుని అయితే చూద్దాము. 45,000 చెప్తాను. ఎంతకి ఇస్తావు ఫైనల్ గా? 40,000 ఇద్దామన్నాడు. ఓకే, 40,000 అయితే ఫైనల్ గా చెప్తానండి. 8 నెలలు సూలు అంటే పొదిగా అన్న? పొదిగా కదా అంటే కొంచెం తొందరగా పెట్టి ఇదైపోతుందా? 40,000 అయితే చెప్తానండి. పాలు 6, 7 లీటర్లు చెప్తున్నాడు పూటకి. జెర్సీ ఆవు. నెక్స్ట్ అయితే చూద్దాము. ఈ మన మార్కెట్లో జెర్సీలు ఎక్కువ వచ్చినట్టున్నాయి ఈ వారము. హెచ్ఎఫ్లు కూడా అన్ని కవర్ చేద్దాము. ఇప్పుడైతే ఒక క్రాస్ అండి, నాటు క్రాస్ ఉండదు జెర్సీ. ఇదైతే చూద్దాం. ఏం అన్నా, ఇది క్రాస్ కదా జెర్సీ, నాటు క్రాస్. ఇది ఎన్ని పాలు? ఎన్నన్నా? 4.5. ఎన్నో అవుతావా? 3 అవుతావు. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావు అంటండి. 4, 4.5 పాలు చెప్తున్నాడు. ఇది చెప్పడం. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి పాలు? 3, 3.5. దూడ ఏమన్నా ఉందా? ఏం చెప్తాను ధర? 26,000 చెప్తాను.
ఫ్రెండ్స్ చూస్తే 26,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,000 రూపాయలు చెప్తున్నాడు ఈ జెర్సీ క్రాస్ అనమాట. 26,000 రూపాయలు రెండో ఈత ఒక ఈత అనమాట. నెక్స్ట్ ఇంకోటి అయితే ఉండదు. ఇది జెర్సీనా హెచ్ఎఫ్ అన్న అయితే హెచ్ఎఫ్ క్రాస్. ఫ్రెండ్స్ చూస్తే చూడొచ్చు ఈ ఆవుని హెచ్ఎఫ్ క్రాస్గా చెప్తున్నాడు. ఎన్నో అవుతావు ఇది? రెండో అవుతావు. పాలేనా? 5,500. ఇప్పుడు ఏమన్నాయా? ఇప్పుడు ఎన్ని ఇస్తుంది? 5,500 ఇప్పుడు ఇస్తుంది. దూడ ఏమన్నా ఉందా? ఇదేం చెప్తున్నావు ధర? 31 చెప్తాను. 31,000 అయితే చెప్తున్నాడు అండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు అనమాట. 31,000 అయితే చెప్తున్నాడు. పళ్ళు ఏమన్నాయా? ఉన్నాయి అంటే 6 పళ్ళునా ఇదే ఎట్లా? పొల్లు అయిపోయింది అంటే పొల్లు మొత్తం వచ్చేస్తే పొల్లు అయిపోయినట్ట. గడ్డ అంటే పొల్లు వెళ్ళిపోతాయి, కింద గడ్డ వస్తుంది. పుల్లు అట్లే ఉంటాయా? ఊడిపోతాయి అప్పుడు? పుండ్లు అట్లే ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 6 పళ్ళు అనమాట. ఇది పొల్లు అయిపోయింది. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదైతే పొల్లు అయిపోయిందంట. కొంచెం ఏజ్డ్ అనమాట. అయితే ఆ విధంగా రేట్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు మన వీలర్ మార్కెట్ అయితే 5,500 చెప్తాను పాలు. సో కొంచెం తగ్గినా కూడా ఒక 4 లీటర్లు 3.5 4 అట్లా ఉండొచ్చు. 4 గ్యారెంటీ ఉంటుంది. విధంగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం మనం అయితే. ఇంకొక ఏడొక ఆవు ఉంది. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాము. అందరంతా చూడండి ఇంత వీడియోలో. ఈ ఆవునైతే చూడలేదు మనం. ఈ ఆవు కొద్దిగిదికి అంతా బాగుంది. దూడ కూడా ఉన్నట్టుంది. ఏం చెప్తాడో అన్నాను కనుక్కున్నాం. ఏం దూడ? పేదూడ కోడదూడనా? కోడదూడ. ఆవు కోడదూడ. ఎన్ని పాలండి అన్న? 4 లీటర్ పాలు. ఈయన ఎన్ని రోజులు అవుతుందా? 3 నెలలు అయిందా? ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ ఆవు దూడండి. ఇది కోడదూడ ఆవు. 4 లీటర్ పాలుగా చెప్తున్నాడు. ధర ఏం చెప్తాడు? 26,000 చెప్పావు. ఎన్ని పాలండి? 4 లీటర్లు. పూటకు 4 లీటర్లు. 26,000 అయితే చెప్తాడండి. ఆవుని దొన్నె కలిపి 26,000 రూపాయలు చెప్తున్నాడు. పూటకి 4 లీటర్గా చెప్తున్నాడు. ఎన్నో ఈత అవునా ఇది? 3వ ఈత. అని చూస్తే 3వ ఈత అంట అని చెప్తున్నాడు అనమాట. మనకు 3వ ఈత చెప్తున్నాడు. 4 లీటర్ పాలు చెప్తున్నాడు. ఆవు దూడ 26,000 26,000 చెప్తున్నాడు అండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ మన వీడియోలు చూసి అయితే చాలా మంది వస్తా అన్నాము అన్న అంటారు. రండి భయ్య, ఒక్కసారికి మీకు అర్థం కాకపోవచ్చు. రండి, మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే పట్టుకోరండి. వ్యాపారాలు కుదరచ్చు, కుదరకపోవచ్చు. మార్కెట్ అయితే విజిట్ చేయండి. మీకు అనుకూలంగా ఉంటే పట్టుకోకపోండి. నేను కూడా మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఖచ్చితంగా నా వంతు సహాయం అయితే చేస్తాను. అదే అనమాట. నెక్స్ట్ చూద్దాము. మనం కొంచెం అయితే క్రౌడ్లోకి అయితే పోదాము. ఈడొక జెర్సీ అండి. ఇది క్రాస్ కానీ జెర్సీ కానీ నా జెర్సీనా? ఇదేమి నాటు క్రాసా? యావ జెర్సీనా? ఏం చెప్తాను ధర? 36 చెప్తాను. ఎన్నో అవుతావు? రెండో అవుతా. ఏమైనా పాలు ఉన్నాయి ఇప్పుడు? ఒట్టిపోయింది. ఇప్పుడు 36,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే రెండో అవుతావు అండి. ఇది 36,000 అయితే చెప్తున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేవంట పాలు. 36,000 36,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 36,000 చెప్తున్నాడు. పాలు అయితే ఏమీ లేవంటే. ఏమన్నా కట్టిందేనా? ఎన్ని నెలలా? 3వ నెల. ఇదే పాలు ఏమన్నా దీనికి? ఎన్ని ఉన్నాయి పాలు? 4 ఎన్నో అవుతావు? ఇదే రెండో అవుతా. ఏం చెప్తున్నావు ధర? దీన్ని ఏం చెప్తున్నావా? 27,500. ఫ్రెండ్స్ చూస్తే 4 లీటర్ పాలు చెప్తానండి. 27,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 27,500 అండి. 27,500 రూపాయలు చెప్తున్నాడు. 27,500 రూపాయలు అనమాట. యావని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4 లీటర్ పాలుగా చెప్తున్నాడండి. ఈ చూడొచ్చు పొదుగు ఇది అంతా. దూడలు అయితే 2 ఏళ్లకు లేవు. 27,500 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా బార్గెన్ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఆవుని దోన్న వ్యాపారం అయితే జరుగుతుందండి. ఈ ఆవుని దోన్న ఏం చెప్తారు? ఏం దూడనా ఇదే? పైదూడ కొడదూడ? పైదూడ. ఇది ఏమి జాతి ఏమిది? హెచ్ఎఫ్ జెర్సీనా? హెచ్ఎఫ్ఏనా? పైదూడ. ఎన్ని పాలు ఏమైనా ఉన్నాయా? 3.5 ఈ ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అయిపోయింది. ఎన్నో అవుతావు ఇది? 3వ అవుతా. ఏం చెప్పావు ధర? 30,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు 3.5 4 పాలుగా చెప్తున్నాడు. 30,000 అయితే ధర చెప్తానండి. 30,000 అయితే చెప్తున్నాడు. ఆవుని దూడని కలిపి పేదూడ అండి. దీనికి ఆవు దూడ కలిపి 30,000 అయితే చెప్తున్నాడు. 30,000 అయితే చెప్తానండి. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆవు దూడ 30,000 30,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇవన్నీ కూడా ధరలన్నీ నేను చెప్పే ధరలు కాదండి. వీళ్ళు వ్యాపారస్తులైనా ఉండొచ్చు,
కొంతమంది రైతులు కూడా ఉండొచ్చు. వాళ్ళ ధరలు వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే కనుక్కుంటాం అనమాట. 30,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంది, వ్యాపారం అయితే చేస్తున్నాడు అనమాట. ఏనా మీరు అడిగారా? అడుగుతాను. ఏం రేటుకి అడుగుతానరా? 30 చెప్తాను. వాళ్ళు చెప్పిన రేటు వదిలే మీరు ఏమనుకుంటాను? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈరామరెడ్డి గారి పల్లె. ఏం రేటు కనుక్కుంటారు మీరు మీ అంచనాకి? చెప్తానండి. ఆయన 30 చెప్తాడు ఆయన. వ్యాపారం అయితే జరుగుతుందండి, చూడొచ్చు. ఇంకా అయితే భారీ వ్యాపారం అన్నా. ఏం తెచ్చావనా? ఆయన అయ్యావేనా? ఏం ఒకటే ఉండదా? అమ్మేనావా? అన్న అయితే ఆవుదు ఈరోజు ఒక ఆవునే ఉండదు, మీతో అమ్మేసినాడంట. ఇదేమన్నా ఇది మీదనా? ఏం చెప్తాను దీన్ని? 10,000. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదైతే 10,000 అయితే చెప్తున్నానండి. దీన్ని కొంచెం వయసు అయినావే 10,000 రూపాయలు అయితే చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం అయింది. దీంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది 10,000 చెప్పారంటే 10,000 ఉండదు, ఇంకా తక్కువ అయితే ఉంటుంది అనమాట. వయసు అయితే అయిపోయింది దీనికి చాలా వరకు. మేపులో లాగట్లుంది అంతేనా? ఏందో ముసలావు మాదిరిగా ఉండదు. ఓ 4-5 ఈతలు ఉంటాయి కదా, 3 ఈతలు ఉంటుంది అంతేనా? మేపులో లేదని చెప్తానండి మనకి చెప్పడం. ఇంకా చూడొచ్చు మీరు. ఇంక దాన్ని బట్టి ఎవరైనా ఉండేవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళైతే చూసి వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఒక గావు అయితే ఉండదు. ఏం చెప్తారో కనుక్కుందాం. పెద్దగా మీదే కదా? ఏం చెప్తున్నావా? 21 చెప్తాను. ఎన్నో అవుతావా? 2 అయితే. పాలు ఎన్నా? 3 ఎట్లా ఇస్తానయా? 21 చెప్తాను. ఫ్రెండ్స్ చూసే 21,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం 3 లీటర్ పాలు చెప్తున్నాడు. 2 అయితే ఆవు చెప్తున్నాడు. ఇది కొంచెం నేతవే ఆవు. చూడొచ్చు 21,000 అయితే చెప్తున్నానండి. కొన్ని మేపులో లేక పాలు అయితే తగ్గిపోతుంది. చాలా వరకు మేపుకుండే వాళ్ళు ఏదో తక్కువ ధరలో ఏదైనా పాలు 2-3 లీటర్లు పూటకి రోజుకి ఒక 5 లీటర్ 6 లీటర్ పిండుకోవాలనుకుంటే ఇట్లాంటి ఆవులు అయితే చూడొచ్చు అనమాట. మేపుకు అనుకూలంగా ఉంది, చిన్నదిగా ఉంది. 21,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో దూడ అయితే ఏమీ లేదు. దూడ లేదు కదా, తావే. 2 అయితే ఆవు. 2 అయితే అంటే 2 అయితే 3 అయితే అంటే కొంచెం నేతావే చూడటం. అదే అనమాట. నెక్స్ట్ అయితే మనం కొంచెం క్రౌడ్లోకి అయితే పోదాము. ఇంకా ఏమైనా వ్యాపారం జరుగుతున్నాయి. తరుపుదోళ్ళు అయితే ముందు వీడియోలో అయితే చూపించినానండి. తరుపుదోళ్ళు అయితే ఉన్నాయి. తరుపుదోళ్ళు ఏం రేట్లో పోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ అయితే మన మార్కెట్. ఇదైతే తరుపుతోడు అయితే ఒకటైతే ఉండాలి. నా తరుపుతోడు అయితే ఆవేనా? తరిపే కదా, కట్టిందనా? ఇంకా కట్లా. ఫ్రెండ్స్ చూడొచ్చు, అయితే కట్టుపోయిన తరపండి. కట్టడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా కట్టలేదంట, అంతా కూడా దగ్గరలో కట్టడిగా ఉంది. ఏం చెప్తున్నావు ధర? 19,500. 19,500 అయితే చెప్తానండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 19,500. 19 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు అనమాట. ఒక 500 దాకా 20,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 19,500. ఏదన్నా జాతి ఏమైనా జెర్సీనా? ఇది హెచ్ఎఫ్? జెర్సీనే కదా. ఇప్పుడు మీ ఇంటిదేనా పట్టుకొచ్చాడు? ఇంటిదే. దీని అమ్మ ఎట్లా ఎన్ని పాలు ఇస్తా ఉంది? 6 పూటకి. ఓకే, 6 లీటర్ అండి. దీని వంశపారంపర్యంలో 6 లీటర్ పాలు చెప్తున్నాడు. పూటకి 5-6 అయితే ఉండొచ్చు అని చెప్తాను అనమాట. 20,000 అయితే చెప్తున్నాడు. 500 తక్కువ. 19,500 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కొంచెం తగ్గింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే చూద్దాం ఏమైనా తరుపుదోళ్ళు ఏమైనా ఉన్నాయి అనేసి. ఇంకా దోళ్ళకి వెళ్ళన్నీ వ్యాపారం అయిపోయినట్టు అంతా లోడ్లు అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయండి. ఈ ఆవులు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఈ వీడియో కవర్ చేసేద్దాము. ఎంతమంది వీడియో సగంలో కట్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో మొత్తం ఎంతైతే వస్తుందో అంతా కవర్ చేద్దాం. నా ఏం చెప్తున్నావునా? తరుపుతోడా ఇదే? వాడుతోడా? వాడా? ఏం చెప్తున్నావు? సర్లే ఆవు చెప్పు. ఎవరిది ఇదే? ఏదే ఆవు? 10,000. జోక్ చేద్దానా? నిజంగా చెప్పన్నా? నన్ను తిడతాంటారు అందరూ వీడియోలో, నువ్వు జోక్ చేస్తానో ఏమనేసి. ఏం చెప్తున్నావు చెప్పు. 15,500 చెప్తున్నాడు. చెప్పు. 15,500 అయితే చెప్తున్నాడు అండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,500. మళ్ళీ అదే చెప్తున్నాడా?
18,500 చెప్తాను. ఏమన్నా పాలు ఉన్నాయా? అన్న పాలు ఉన్నాయి. పాలు ఏమి అంతగా లేవండి. 18,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. ఎన్నో అవుతావన్నా? కొంచెం వయసు అయినట్టుంది. 4 ఈతలు అయింటుందా? 3 ఈతలు అయింది. మేపులో లేదు ఫ్రెండ్. చూసే 3 ఈతలు ఆవుగా చెప్తున్నాడు. 18,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 18,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడైతే పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయి. ఇవైతే వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పట్టుకున్నారా లేదా ఉన్నాయి కూడా అనుకుందాం మనం. నా కొనుక్కున్నారా మీరు? అమ్ముతుండరా? అమ్ముతాండవా? ఏం చేస్తున్నావు ఆవులు? అక్కడి నుంచి పట్టుకొచ్చినావా లేకపోతే కొనుక్కునేవాడా? చంద్రగిరి రాయలపురం బైపాస్. ఓకే. ఏం చెప్తున్నావు ధర? 3 ఆవులు 70,000 ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ 3 ఆవులు అండి. ఇది 2 అదొకటి. 3 ఆవులు కలిపి 70,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే 3 ఆవులు 70,000 ఫ్రెండ్స్. చూస్తే 70,000 చెప్తానండి ఈ 3 ఆవులు కూడా. అంత పెద్ద సైజు ఆవులు అండి. అన్నా నా యూట్యూబ్ లో పెడతా ఉండాలేనా? నేను వారం వచ్చి వీడియో తీసుకుంటాను. టెన్షన్ పడతా. చెప్తే తీసుకుంటా లేకపోతే లేదు. అది కాదు వీడియో నేను యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకునే దానికి టీవీలోకి. ఓకే. నువ్వు ఉంగరంగా అనుకోద్దు. నేను వారం మార్కెట్ వీడియోలు చేస్తా ఉంటాను. చంద్రగిరి బైపాస్ పక్కనే బ్రిడ్జి పక్కనే. ఓకే చంద్రగిరి బాబు పెద్ద బాబు అంటే చెప్పేసి. సరే ఓకే బా. అట్లే బా. 3 ఆవులు 70,000 చెప్తానండి. 3 ఆవులు 70,000 అంటే ఒక్కొక్కటి అప్పుడు 3 2 6 30,000 33,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 33,000 అయితే చెప్తున్నాడు. 33,300 ఆ విధంగా పడుతుంది. 33,300 అయితే ఆ విధంగా పడుతుంది అనమాట. ఈ 3 ఆవులు ఒక్కొక్కటి 3 కలిపి 70,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము. అన్న దగ్గర ఒక ఆవు అయితే ఉన్నది. నా నమస్తేనా? ఎన్నోడైనా ఏం చేస్తాను? ఆవునే 27.5. ఎన్నో అయితే ఆవు? ఎన్ని పాలు? పాలేనా? 4 పాలు ఫ్రెండ్స్. చూస్తే 27,500 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 27,500 అయితే చెప్తున్నాడు అన్నా. ఆల్రెడీ అన్న రేటు చెప్పాడు. మళ్ళా ఇంకో రేటు చెప్తే అట్లా నువ్వా? అట్లా కాదు. అయిపోయింది బేరం చెప్పేసినాడు. మనం ఇప్పుడు ఇంకో రేటు చెప్తే బాగుంటుందా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 27,500 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ ఆవుని 27,500 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇవైతే 2 ఆవులు అయితే ఉన్నాయి అన్నా. ఇవి అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్. చూస్తే ఈ 2 కూడా సేల్ పర్పస్ లో ఉన్నాయండి. అమ్ముతా ఉన్నట్ట. ఇవి పాలు ఏమి ఎంత ధర పడతాయి కనుక్కున్నాం. ఎన్నో అయితే ఆవు? తొలి ఈత పాలెన్ని? 3 ఇస్తాను పాలు ఫ్రెండ్స్. చూడొచ్చు తొలి ఈత అంట 3 పాలుకి చెప్తానండి. 3 లీటర్లు చెప్తున్నాడు. ధర ఏం చెప్పాడు దీన్ని? 22,000 చెప్తున్నాడు దీన్ని. 22,000 అయితే చెప్తానండి. తొలి ఈత అండి. 3 పాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా దూడలేదు కదా, ఖాళీ ఆవు మాత్రమే. ఇదే దూడ ఉంది. ఏం దూడ అదే? కాయ దూడ. ఏ పాలన్నీ? ఆవు దూడ కలిపి ఏం చెప్తున్నావా? 32,000 చెప్తున్నావు. 32,000 అయితే చెప్తానండి దీన్ని. చూడొచ్చు 32,000 చెప్తున్నాడు. 4 లీటర్ పాలు వచ్చి దూడ ఆవు 2 కలిపి 32,000. 32,000 రూపాయలు. 32,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒకసారి పొదుగు కూడా చూపిస్తాను నీట్గా. అదే అనమాట. ఇవి 2 అయితే వ్యాపారం అయితే ఉంటాయి. మొత్తం అయితే చాలా వరకు అయితే మార్కెట్ కవర్ అయింది. చాలా వరకు అయితే వ్యాపారాలు అయితే అయిపోయినండి. అయిపోయి కట్టేసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇది మార్కెట్. మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. కొంతమంది వ్యాపారస్తులు నా మీద అయితే కొంతమంది కొంచెం బాధపడుతున్నారు. కొంచెం కోపంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వ్యాపారాలకు కొంచెం ఇబ్బంది అవుతుందంట. రేట్లు కొంచెం ఇదైతే తెలుస్తున్నాయి అనేసి. రేట్లు తెలియాలని మార్కెట్ వీడియోలు చేస్తాను. రైతులకు తెలియాలి, కొనే వాళ్ళకు తెలియాలి. ఉండే రేట్లు వాళ్ళైతే ఏం రేటు చెప్తారో కొంచెం ఇటువటుగా ఆ రేట్ అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దగ్గర మాట్లాడేస్తున్నాం. సో ఎవరైనా కూడా ఏదికి బాధపడదండి. మార్కెట్ చెప్పిన రేట్ ఏదైతే ఉండదు, ఒక రేటు చెప్తారో ఆ రేటు ఎవరో ఇయ్యరు. కాబట్టి మార్కెట్లు పెరగాల. ఈ ఆవులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఇవన్నీ పెరిగే ఉద్దేశంతో చేస్తాను రైతులకు తెలియాలనేసి.
సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూసి ఇంతవరకు వచ్చి చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్ట్గా ఉండదని అర్థం. నెక్స్ట్ అయితే మీకోసం ఖచ్చితంగా మరొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.